మొయినాబాద్ ఎపిసోడ్కు సంబంధించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఉన్నది ప్రాణభయం కాదని ప్రజల భయమని బీజేపీ నేత సతీష్ మాదిగా అన్నారు. అందుకే వాళ్ళు బయటికి రావడం లేదని ఆరోపించారు. అచ్చంపేట పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదని కొట్టిపారేశారు. మునుగోడు ఎన్నికలో గెలవాలనే ఉద్దేశంతో కావాలనే టీఆర్ఎస్ నాయకులు ఈ డ్రామా ఆడారని తేల్చి చెప్పారు. మునుగోడు ప్రచారంలో ఉన్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు మొయినాబాద్ ఫామ్ హౌస్కు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇదంతా టీఆర్ఎస్ నాయకులు పథకం ప్రకారం చేశారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీలోకి రావాలంటే, భారతీయ జనతా పార్టీ జెండాను మోయాలంటే ఒక అదృష్టం కావాలి, ఒక ధైర్యం కావాలి, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పేసి ఒక తాపత్రయం కావాలి. అటువంటి వ్యక్తులను భారతీయ జనతా పార్టీకి తీసుకొచ్చుకున్నాం. అంతే తప్ప నెత్తిన రూపాయి పెడితే అమడబోలేని వాళ్ళను, ప్రజలు చీత్కరించిన వ్యక్తులను మేము తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. నిన్న ప్రగతి భవన్లో అలా బిడ్డను మేము కొంటున్నామంట, ఈ ఎమ్మెల్యేను కొంటున్నామంట, ప్రభుత్వాన్ని పడగొడతామంట అని చెప్పేసి అని కేసీఆర్ చెప్పిందే చెప్తూ మాత్రం అటువంటి అవసరం లేదని క్లియర్ కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాం మేము. ఇంకొకటి, అచ్చంపేట వ్యక్తిగా, ఈ నల్లమల్ల ప్రాంత వ్యక్తిగా గువ్వల బాలరాజు అనే వ్యక్తిని ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ టికెటే ఇయ్యదు, వీడు ఓడిపోతాడు మొట్టమొదట అని చెప్పేసి పీకేనే నీకు సర్వే చెప్పిండు. మరి ఈ వ్యక్తి మేమెందుకు తీసుకుందాం? ఇంకోటి, ఇతని మీద ప్రజాదరణ తక్కువైపోయింది, ఇతనికి టికెట్ ఇయ్యారని చెప్పేసి అని ఒక నానుడు కూడా ప్రచారం నడుస్తుంది. ఇతనికి ఇంకెవరికో ఇస్తారని చెప్పేసి అని ఒక ప్రచారం కూడా ప్రజలు